హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే నాకు వచ్చేలాగా అయితే నేను వెజ్ మంచూరియా అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఎలా చేస్తున్నానో చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి క్యాబేజ్ని క్యారెట్ని అయితే తురిమి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని అండ్ ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని ఒక స్పూన్ కారం కూడా వేసేసుకొని ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక స్పూన్ బియ్యం పిండి అండ్ ఒక కప్ శనగపిండి ఇవన్నీ వేసుకొని వాటర్ ఏం లేకుండా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న దాంతో ఇప్పుడు నేను మంచూరియన్ బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లకి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని అందులోకి వేసి అన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకొని నేనైతే అన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను సాస్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అందుకోసం మిక్సీ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ యాడ్ చేసి 3 గ్రీన్ చిల్లీస్ని వేసేసుకొని 4 to 5 ఎల్లిపాయలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని 1.5 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసేసి దాన్ని మొత్తం బాగా బ్లెండ్ చేసేయాలి. స్మూత్గా బ్లెండ్ చేసేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టేసేసుకోవాలి ఆ పేస్ట్ని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకున్నా. అవి బాగా కలుపుకొని అందులోకి 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ సాఫ్ట్ అయ్యాక అందులోకి మిక్సీ పట్టిన పేస్ట్ని అయితే వేసేసుకున్నాను. ఆయిల్ అనేది బయటకు వచ్చేటప్పుడు అందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 minutes గ్యాస్ అయితే ఆఫ్ చేసేయాలి. అంతే, వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఒకవేళ నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.